బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇంకా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది దాంట్లో. కంటిన్యూస్‌గా లాంగ్ స్టాండింగ్, సిట్టింగ్ నాన్ స్టాప్‌గా కూర్చొని చేసే పనులు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. దాంతో మన బాడీలో ఉండేటి 206 ఎముకలు. వాటికి 206 ఎముకలను ఒక్కసారైనా రోజులో కదిలిస్తారా? మన బాడీలో జాయింట్స్‌కి, బోన్స్‌కి సంబంధించి ఒక రూల్ ఉంటుంది. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత స్ట్రాంగ్ అవుతాయి. అవి పట్టించుకోలేదనుకోండి వాటిని, అవి కూడా పట్టించుకోము మనం. దాంతో స్టిఫ్‌నెస్ వచ్చేస్తుంది. వీక్ అయిపోతాయి. వాడకపోతే చాలా హెల్తీగా ఉంటాయి అని అనుకుంటే మాత్రం అది భ్రమే. మన నెక్ దగ్గర, నడుము దగ్గర ఉండేటువంటి బోన్స్ దగ్గరకొస్తాయి. డిస్క్ అనేది వెనక్కి జరుగుతుంది. నర్వ్ ప్రెస్ అవుతుంది. మీకు ఆ నర్వ్ సప్లై చేసేదంతా కాలో, చెయ్యో లాగుతూ ఉంటుంది. నెక్ దగ్గర ప్రెస్ అయిందనుకోండి, షోల్డర్స్, హ్యాండ్స్, ఫింగర్స్, ఎల్బోస్ వస్తాయి. అదే నడుము దగ్గర లాగిందనుకోండి, కాళ్ళకి సయాటిక్ నర్వ్. దానికి 5 బ్రాంచెస్ ఉంటాయి. థైస్, నీస్, కాఫ్ మజిల్స్ ఇవన్నీ వస్తాయి. నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి చేతికి, కాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటే యూజ్ లేదు. రూట్ కాజ్ అది కాదు. నాకు చెయ్యి నొప్పి అని చెప్పి మీరు పోతే దాన్ని థరో అసెస్ చేయాలి. ఎందుకు బేసిక్ కారణం, బేసిక్ రూట్ కాజ్ ఏంటన్నది చూసి దాన్ని మీకు చెయ్యి లాగుతూ ఉంటే మెడ దగ్గర సెట్ చేస్తే కానీ చెయ్యి నొప్పి తగ్గదు. అదే కాళ్ళు లాగుతుంటే నడుము దగ్గర సెట్ చేస్తే కానీ తగ్గదు. ఓన్లీ నొప్పే కదా అని వదిలేస్తే మీ యూరిన్ మీద కంట్రోల్ పోద్ది తెలుసా? మోషన్ మీద కంట్రోల్ పోద్ది. పెరాలిసిస్ వచ్చినట్టు అయిపోద్ది. దాని మధ్య గ్యాప్ ఉంటుంది. డిస్క్‌కి నర్వ్‌కి మధ్య గ్యాప్ ఉంటుంది. సెంట్రల్ కెనాల్ మెజర్‌మెంట్. అది తగ్గిందనుకోండి నర్వ్ కట్ అయిపోద్ది. ఆ నర్వ్ సప్లై చేసే ఆర్గాన్ మొత్తం మీకు పెరాలిసిస్ అయిపోద్ది. పెరాలిసిస్ యాక్చువల్‌గా బ్రెయిన్ స్ట్రోక్‌తో పెరాలిసిస్ వస్తే దాన్ని ఫిజియోథెరపీతో రికవర్ చేసుకోవచ్చు. కానీ నర్వ్ కట్ అయిపోయి పెరాలిసిస్ వస్తే జీవితాంతం అలా పడి ఉండాల్సిందే. ఎంతకాలం బతుకుంటే అంతే. అంత దారుణంగా ఉంటుంది. ఈ కండిషన్‌లో మనకు నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఈజీగా సెట్ చేయొచ్చు. మెకానికల్ ప్రాబ్లమ్. ఎలా కూర్చుంటాం, ఎలా పడుకుంటున్నాం, ఎలా లేస్తున్నాం అనే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మెకానిక్స్ సెట్ చేసుకొని మీ బాడీలో మినరల్స్, విటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటూ ఆ దగ్గరకు వచ్చిన బోన్స్‌ని దూరం జరపొచ్చు. బయటకు వచ్చిన డిస్క్‌ని షింక్ చేయొచ్చు. షింక్ చేస్తే నర్వ్ మీద ప్రెషర్ తగ్గిపోతుంది. అవి వదిలేసి టాబ్లెట్ వేసుకుంటే ఎవరిని మోసం చేస్తారండి? టాబ్లెట్ వేసుకుంటే మీకు నొప్పి తగ్గిపోద్ది. మీకు నొప్పి తగ్గిపోవడం కావాలా? బయటకు వచ్చిన డిస్కులు లోపలికెళ్ళి నర్వ్ ప్రెస్ కావడం కావాలా? రూట్ కాజ్ అది కదా! దాని లక్షణాలను ట్రీట్ చేస్తారేంటి? ఉన్నటువంటి ప్రాబ్లమ్ రూట్ కాజ్, బేసిక్ కాజ్ ఏది ఉందో దాన్ని కరెక్ట్ చేయాలి. దాన్ని కరెక్ట్ చేస్తే మీకు లక్షణాలు ఆటోమేటిక్‌గా పోతాయి. దాన్నంతా పక్కన పెట్టి లక్షణాల మీద పడతారు. నాకు చెయ్యి లాగుతుందంటే ఒకటి, కాళ్ళు లాగుతుందంటే ఒకటి, కళ్ళు తిరుగుతున్నాయంటే ఒకటి, నొప్పేస్తుందంటే ఒకటి, అన్ని మందులు వాడుకుంటూ కూర్చుంటారు. లేనిపోని కొత్తది ఇంకోటి వస్తది కదా! దానివల్ల మెకానికల్ ప్రాబ్లమ్‌ను మెకానిక్స్ ద్వారా వచ్చిందని మెకానిక్స్‌తోనే సెట్ చేయాలి దాన్ని. మందులతో సెట్ చేయడం ఏంటి? మందులు వాడుతున్నారంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారనే అర్థం. ఎప్పటిదాకా? ఆ కాలో చెయ్యి పడిపోయేదాకా. అంతే. అదే జరుగుద్ది. అప్పటిదాకా ఆహా! బానే ఉంది. ఆహా! ఓహో! అనుకుంటూ తిరుగుతారు. అది కాస్త అయిపోయిన తర్వాత తెలుస్తది ప్రాబ్లమ్. ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు మిత్రులారా. మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చి మీకు సర్జరీ చెయ్యాలి అని చెప్పారా? 100% వెళ్ళొద్దు. మీ ప్రాబ్లమ్‌ని 100% రివర్స్ చేస్తాం మేము. ఆ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డిస్క్‌కి, నర్వ్‌కి మధ్య ఉండేటువంటి సెంట్రల్ కెనాల్ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మళ్ళీ పెంచొచ్చు. స్పెషల్ థెరపీస్ ఉంటాయి. ప్రకృతి వైద్యంలో ఉంటాయి అవి. వాటితోనే మెకానికల్‌గా సెట్ చేయొచ్చు. అస్సలు సర్జరీకి వెళ్ళకుండా లైఫ్ లాంగ్ ఉండొచ్చు మీరు. కోసేయడం ఎంతసేపండి? మీరు కళ్ళు మూసుకుంటూ కోసేస్తారు. అది జరిగేటప్పుడు ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే 50-50 ఛాన్సెస్. సరే సర్జరీ చేస్తాను అన్నారు. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని డాక్టర్ ఏం చెప్పారా? అయితే సర్జరీకి వెళ్ళబోయే ముందు మీ చేత ఒక సంతకం పెట్టించుకుంటారు. ఏదైనా జరిగితే నాకు ప్రాబ్లమ్ లేదు. నేను డాక్టర్‌ని కోర్టుకు లాగనని చెప్పి ఏదో అంటారు. అటువంటిది ఉంటది. కన్సెంట్ ఫార్మ్ అంటారు దాన్ని. దాని మీద సంతకం పెట్టకుండా లోపలికి తీసుకెళ్తారేమో అడగండి. లేదు. దాని మీద సంతకం పెట్టే లోపలికి పోవాలి. ఎందుకంటే ఆపరేషన్‌లో ఏమవుద్దో ఎవరేం చెప్తారు, ఎవరు ఊహిస్తారండి అని చెప్తారు కదా! అదే కదా మేము చెప్పేది. ఆపరేషన్‌లు ఏమైనా కావచ్చు. ఆపరేషన్‌లో అటు ఇటు వెళ్తే మీకు కాలు పడిపోవచ్చు. కొన్ని వందల కేసులు నేను చూపిస్తా. ఆపరేషన్ చేసిన తర్వాత నర్వ్ కట్ అయిపోయి పెరాలిసిస్ వచ్చిన కేసులు నేను చూపిస్తా. కొన్ని కేసులైతే మన ఆశ్రమానికి వచ్చినప్పుడు లేదు మీకు సర్జరీకి వెళ్ళొద్దని చాలా దూరం చెప్తాం మేము. లేదు ఇది ఇన్సూరెన్స్ ఒకటి ఉంటది కదా! ఆడొకటి ఇచ్చేస్తాడు డబ్బులు. 2,00,000, 3,00,000 ఇచ్చేస్తాడు. బతికిపోతాడు. డాక్టర్ బతికిపోతాడు. ఏముంది కోయించుకునేది మీరే కదా! అని చెప్పి కోయించేసుకుంటారు. అది కాస్త నర్వ్ కట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఇచ్చినోడు సమాధానం చెప్పడు, చేసినోడు సమాధానం చెప్పడు. మీకు మీరే సమాధానం చెప్పు. అటువంటి పరిస్థితి ఉంటుంది. మిత్రులారా కొన్ని వేల కేసులు మేము ట్రీట్ చేసాం. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్‌కి సర్జరీ చెప్తే మీరు వెళ్ళొద్దు. వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్జరీ లేకుండా మేము 100% నార్మల్ చేస్తాం. 15 రోజులు టైం ఇవ్వండి చాలు. అంతే. సంజీవినిలో మీరు 15 రోజులుంటే సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. సర్జరీ కావాలా, సంజీవిని కావాలా డిసైడ్ చేసుకోండి. అదే మా స్లోగన్ చెప్తాం మేము. 100% మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెజర్మెంట్స్ రండి. తర్వాత మా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కోర్స్ మీ బాడీ కండిషన్ బట్టి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ తీసుకొని మెజర్మెంట్ చూసుకోండి. పెరిగాయా లేదా? మీ కళ్ళతో మీరే నిజాలు చూస్తారు. మీ బాడీ మీద ఒక్క కత్తిగాటు పడకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ సంజీవనిలో ఉంది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని నమ్మకపోయినా పర్లేదు. ప్రకృతి వైద్యాన్ని నమ్మండి.
100% మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అందుకే ప్రకృతి వైద్యంలోనే 100% కాబట్టి దీన్ని తొక్కేయాలని చూస్తున్నారు. అందరూ కలిసి ఒక మాఫియా అయిపోయి ప్రకృతి వైద్యాన్ని నాశనం చేద్దామని చూస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరంటారు కదా, అంతే జరుగుద్ది. దీంట్లో నిజాలే మాట్లాడతాయి, అంతే రిజల్ట్సే మాట్లాడతాయి. కాబట్టి మీకు ఇటువంటి ప్రాబ్లం ఏదైనా సరే, మీకు వచ్చినా మీ చుట్టుపక్కల ఎవరికి వచ్చినా సరే, సర్జరీకి వెళ్లకుండా సాల్వ్ చేసే మెథడ్ ఒకటి ఉందిరా బాబు అని చెప్పండి. అప్పుడే ఈ సిస్టమ్ అనేది జనాల్లోకి వెళ్తుంది. మీకు కష్టాలు రాకుండా ఉంటుంది. సిస్టాన్ని నిలబెడితే కష్టాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. సరేనా? అస్సలు భయపడద్దు. ఓకే, మేమున్నాం మీకోసం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.